రాజకీయ కుటుంబాల్లో కుటుంబ రాజకీయాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. శత్రువులు ఎక్కడో ఉండర్రా, కూతుళ్ళు చెల్లెళ్ల రూపంలో మన మధ్య తిరుగుతుంటారు అని ఓ సినిమాలో ఉన్న డైలాగ్ ఇండియన్ పాలిటిక్స్కు బాగా సెట్ అయిపోతుంది. ఎందుకంటే అప్పట్లో ఏపీలో షర్మిల, రీసెంట్గా తెలంగాణలో కవిత, ఇప్పుడు బీహార్లో లాలు కూతురు రోహిణి కన్న తండ్రితో తోబుట్టువులతో విభేదించి బయటకు వచ్చేశారు. ఈ ముగ్గురు ఫీమేల్ పొలిటికల్ పర్సనాలిటీస్. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఇలా కూతుళ్ల తిరుగుబాటు ఇప్పుడు హాట్ టాపిక్. దేశవ్యాప్తంగా పొలిటికల్ ఫ్యామిలీస్లో వివాదాలు హాట్ టాపిక్గా మారుతున్నాయి. కుటుంబంతో విభేదించి బయటకు వచ్చేసిన వాళ్ళ లిస్టులో మొన్నటి వరకు కవిత, షర్మిల మాత్రమే ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ లిస్టులో లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య కూడా చేరింది. తేజస్వి యాదవ్, ఆయన అనుచరులు కలిసి తనను దారుణంగా అవమానించారంటూ తీవ్ర ఆరోపణలు చేసింది రోహిణి. ఇకపై ఆ కుటుంబంతో ఆర్జేడీతో తన సంబంధాలను పూర్తిగా తెంచుకున్నట్లు ప్రకటించింది. अब ये जाकर के आप संजय, रमीज, तेजस्वी यादव से पूछिए, मेरा कोई परिवार नहीं है. वही लोग निकाला है हमको परिवार से, क्योंकि रिस्पॉन्सिबिलिटी लेना नहीं है उनको. पूरा दुनिया बोल रहा है जो चाणक्य बनेगा तो चाणक्य से आप सवाल पूछिएगा. जब कार्यकर्ता चाणक्य से सवाल कर रहा है, पूरा देश दुनिया सवाल कर रहा है कि पार्टी का ऐसा हाल क्यों हुआ. अब जब संजय और रमीज इन लोग का नाम लीजिए तो आपको घर से निकाल दिया जाएगा, आपको बदनाम किया जाएगा, आपको गाली दिलवाया जाएगा, आपके ऊपर चप्पल उठा करके मारा जाएगा. అదే సమయంలో రోహిణి ముగ్గురు చెల్లెలు కూడా పాట్నాలోని లాలూ నివాసాన్ని వదిలేసి ఢిల్లీకి వెళ్లిపోయారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదురైన మరుసటి రోజే లాలూ కుటుంబంలో చిచ్చు మొదలైంది. ఈ ఎన్నికల్లో ఆర్జేడీ దారుణ ఓటమికి తేజస్వి యాదవ్ సన్నిహితులు, హర్యానాకు చెందిన ఎంపీ సంజయ్ యాదవ్, యూపీకి చెందిన రమీజ్ కారణమని ఆరోపించింది రోహిణి. గతంలో వైఎస్ఆర్ కుటుంబంలో కూడా ఇదే సీన్ కనిపించింది. జగన్తో రాజకీయంగా విభేదించిన షర్మిల పార్టీ నుంచి బయటకు వచ్చేసింది. షర్మిల జగన్తో విభేదించడానికి రాజకీయ కారణాలతో పాటు వ్యక్తిగత కారణాలు కూడా ఉన్నాయి. నిజానికి జగన్ జైల్లో ఉన్నప్పుడు పార్టీని అన్ని తానే నడిపించింది షర్మిల. రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసింది, పార్టీ కూలిపోకుండా కాపాడింది. కానీ జగన్ సీఎం అయిన తర్వాత ఆమెకు దక్కాల్సిన ప్రయారిటీ దక్కలేదు అనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో పాటు జగన్ కుటుంబంలో ఉన్న వ్యక్తిగత కారణాల వల్ల అన్నకు ఎదురు తిరిగింది షర్మిల. తెలంగాణలో రాజకీయం చేస్తానంటూ వైఎస్ఆర్టీపీ పేరుతో పార్టీ ప్రారంభించింది. కానీ ఇక్కడ పరిస్థితులు షర్మిలకు అనుకూలించలేదు. దీంతో మళ్ళీ ఏపీకి వెళ్లి తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఛాన్స్ దొరికిన ప్రతిసారి జగన్ను ప్రత్యర్థుల కంటే ఎక్కువగా విమర్శిస్తోంది షర్మిల. ఇటు తెలంగాణలో కూడా దాదాపు ఇదే పరిస్థితి కేసీఆర్ కుటుంబంలో కనిపించింది. మొదటి నుంచి పార్టీలో కీలకంగా ఉంటూ రాజకీయం చేసిన కవిత తన పొలిటికల్ తెలివిని ఫ్యామిలీ మీదే వాడింది. పార్టీలో హరీష్ రావు, సంతోష్ రావును టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు చేసింది. వాళ్ల వల్లే పార్టీ నాశనం అవుతోందని, తెలంగాణలో అధికారం పోవటానికి కూడా వాళ్లే కారణమంటూ ఆరోపించింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు కేసీఆర్. పార్టీ నుంచి బయటకు వచ్చిన కవిత బీసీ నినాదం ఎత్తుకుంది. కొత్త పార్టీ పెట్టబోతోంది అనే టాక్ కూడా నడుస్తోంది. పార్టీ నుంచి బయటకు వచ్చాక కూడా హరీష్ రావు, సంతోష్ రావు విషయంలో కవిత ఏమాత్రం తగ్గటం లేదు. సందు దొరికిన ప్రతిసారి ఓ రేంజ్లో ఆడుకుంటోంది. రీసెంట్గా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయినప్పుడు కూడా కర్మ ఎవరిని వదిలిపెట్టదంటూ చురకలు అంటించింది కవిత. ఇలా దేశవ్యాప్తంగా రాజకీయాల్లో ఉన్న ఏ కుటుంబంలోనైనా వ్యక్తిగత రాజకీయాలు కనిపించటం, అది కూడా కూతుర్లే తిరుగుబాటు చేస్తుండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.